దేవుడు సృజించిన వాటిలో శక్తివంతమైనది అలాగే భయంకరమైనది ఈ లెవిథాన్. మనం తెలుగు బైబిల్ని పరిశోధిస్తే మకరం అని ఉంటుంది. అదే కింగ్ జేమ్స్ వర్షన్లో లెవిథాన్ అని ఉంటుంది. అసలు ఏంటి ఈ లెవిథాన్? ఎందుకని దేవుడు లెవిథాన్ని ప్రస్తావించాడు? అసలు ఎందుకని ఈ లెవిథాన్ భయంకరమైన జీవి? ఈ ప్రశ్నలన్నిటికీ ఈరోజు సమాధానం చూద్దారండి. సో ఇక కొంచెం ఆలస్యం చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేసుకుందాం. మొట్టమొదటిసారిగా బైబిల్ గ్రంథంలోని అర్థాలను గమనిద్దాం. దీనికోసం మనం బైబిల్లో మొట్టమొదటి గ్రంథమైన ఆదికాండం 1వ అధ్యాయం 21వ వచనాన్ని గమనిస్తే, ఇందులో దేవుడు భూమిని సృజించిన 4 దినాలు గడిచిన తరువాత 5వ దినాన దేవుడు జలరాశులను పుట్టించాడు. ఇందులోనే మనము డీప్గా పరిశీలిస్తే మహామత్స్యములను అనే పదాన్ని మనం చూడవచ్చు. ఈ రోజున సముద్రాల్లో మహాజలరాశులను దేవుడు కలగజేసినట్లు మనమైతే ఇక్కడ చూడవచ్చు. ఇప్పుడు మనం యోబు గ్రంథం 41వ అధ్యాయాన్ని పరిశీలిద్దాం. మనం 41వ అధ్యాయం 1వ వచనాన్ని చూస్తే అక్కడ మకరం అని ఉంటుంది. ఈ అధ్యాయంలో మాట్లాడేది దేవుడు, వినేది యోబు గారు. ఏం మాట్లాడుతున్నాడంటే ఆయన చేసిన సృష్టి గురించి ప్రస్తావిస్తూ అసలు ఏం జరిగిందంటే యోబు దేవునితో వాదిస్తూ ఉంటాడు. దీన్ని మనం ముందు అధ్యాయాలైతే మనం చూడవచ్చు. అలా వాదించేటప్పుడు దేవుడు, నీవు నరుడివై ఉండి నన్ను వాదిస్తున్నావా అని నా సృష్టిని ఒకసారి పరిశీలించని ఆయన సృష్టించిన ఈ సృష్టి గురించి చెప్తాడు. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, మకరాన్ని ఎంతగా వర్ణిస్తున్నాడంటే ఇది ఒక డైనోసరో లేక మరి ఇతర జంతువు అయి ఉంటుందో లేక చేపనో అయ్యి మనం అనుకుంటాం. ఇక్కడ మకరం అనేది లెవిథాన్ అంటే సర్పం. దీనిని కూడా బైబిల్లో ప్రస్తావించారు. ఒకసారి యెషయా గ్రంథం 27వ అధ్యాయం 1వ వచనాన్ని గమనిస్తే అక్కడ తీవ్ర సర్పమైన మకరము అలాగే వంకర సర్పమైన మకరం అని 2 లెవిథాన్స్ కనిపిస్తాయి. ఇక్కడ ఇలా 2 అంటే కీర్తన గ్రంథం 74వ అధ్యాయం 14వ వచనంలో మనం చూస్తే దేవుడు మకరం యొక్క శిరస్సును ముక్కలుగా చేస్తాడు అని ఇక్కడ ఉంటుంది. ఇదే కీర్తన గ్రంథం 104వ అధ్యాయం 26వ వచనంలో చూస్తే సముద్రంలో ఆటలాడుటకు నీవు నిర్మించిన మకరములన్నీ అని ప్లూరల్ వర్డ్ కనిపిస్తుంది. ఇక్కడ మకరం అని కాకుండా నిర్మించిన మకరములన్నీ అన్న ఒక మాట ఉంటుంది. సో వీటిని పరిశీలిస్తే మకరము అంటే సర్పం అని, అలాగే ఎన్ని ఉన్నాయంటే లెక్కలేవు అనేది ఇక్కడైతే మనం చూడవచ్చు. సరే, ఇప్పుడు ఈ లెవిథాన్ ఎలా ఉంటుందో చూద్దాం రండి. యోబు గ్రంథం 41వ అధ్యాయం 1 నుంచి 34 వచనాల్లో మొత్తం చూస్తే ఇక్కడ స్పష్టంగా చెప్పబడింది. ఒకటి మనం పరిశీలిద్దాం. ఫస్ట్ది, ఈ యొక్క లెవిథాన్ని గాలంతో దీనిని మనం లాగలేం, దాని నాలుకను మనం లాగలేం, దానితో మనం మాట్లాడలేము, దానితో పోరు మన వల్ల కాదు. దాన్ని చూసిన పిమ్మట దానిని దాన్ని వశపరచుకోవాలన్న ఆశ కూడా మనలో నుంచి పోతుంది అనేది ఇక్కడ చెప్పబడింది. దాని పొడ చూస్తేనే ఎవరికైనా గుండెలు అవిసిపోతాయంట. ఈ లెవిథాన్కి పైన కవచం ఉంటుంది. దీని దవడలు చాలా దృఢంగా ఉంటాయి. కనీసం దాని గుండా గాలి కూడా వేచదు. అది తుమ్మితే వెలుగు ప్రకాశిస్తుంది. దాని కన్నులు ఉదయకాలపు వెలుగు వలె ఉంటాయి. దాని నోట నుండి జ్వాలలు బయలుదేరుతాయి. దాని మీద నుండి అగ్ని కణములు లేస్తాయి. దాని ముక్కుల నుండి పొగలేస్తుంది. దాని ఊపిరి నిప్పులను రాజబెడుతుంది. దాని నోట గుండా అగ్ని వస్తుంది. దాని బలం దాని మెడలో ఉంటుంది. లెవిథాన్ కింద భాగం కరుకైన చిల్ల పెంకులకు వలె ఉంటుంది. సముద్రం మసులునట్లు ఇది వేడిని పుట్టిస్తుంది. దాన్ని చూస్తే నెరిసిన తల వెంట్రుకల వలె తెల్లగా ఉంటుంది. భూమి మీద దీని వంటిది మరొకటి లేదు. ఇది భయం లేనిది. భూమి మీద గర్వించే ప్రతి జంతువుకి ఇది రాజు. సో వింటుంటేనే ఇలా భయంకరంగా అంటే ఇలాంటి భయం కలుగుతుంది కదా. సో మీకు క్లారిటీ వచ్చిందనేసి అనుకుంటున్నా. ఇప్పుడు ఆమోస్ గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనానికి వద్దాం. ఇక్కడ మనం పరిశీలిస్తే, నా కన్నులకు కనబడకుండా దాగి ఉన్న వారిని నేను అచ్చటి సర్పమునకు నేను ఆజ్ఞ ఎత్తునని అది వారిని కరుచును అనేసి ఉంటుంది. ఇక్కడ ప్రస్తావించిన సర్పము ముందు చెప్పబడిన లెవిథాన్ ఒకటి. ఎందుకంటే సముద్రం అనే మాటనైతే ఇక్కడ వాడాడు. అదేవిధంగా ఎందుకు సృజించాడంటే ఇది ఆయన ఘనత కొరకే, ఆయన పని నిమిత్తమే. ఇక దీనిని ఎప్పుడు నాశనం చేస్తాడంటే యెషయా గ్రంథం 27వ అధ్యాయం 1వ వచనం చూస్తే ఇక్కడ మీకు ఈ క్వశ్చన్కి అయితే సమాధానం దొరుకుతుంది. సో ఇది ఫ్రెండ్స్ లెవిథాన్ యొక్క మిస్టరీ. అయితే ఇలాంటి మరిన్న బైబిలికల్ మిస్టరీస్ మనం రానున్న రోజులైతే కంటిన్యూస్గా చూద్దాం. సారీ ఫర్ దిస్ గ్యాప్. దేవుని యొక్క మహాకృప మీకు మీ కుటుంబ సభ్యులందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.